భారతదేశంలో ప్రసిద్ధమైనటువంటి భీంబేట్కా రాతి చిత్రాల గుహలు. దానికి యునెస్కో గుర్తింపు వచ్చింది. అక్కడ ఉన్నటువంటి రాతి చిత్రాలలో యుద్ధ దృశ్యాలు ఉంటాయి. ఆ యుద్ధ దృశ్యాలు చారిత్రక కాలానికి సంబంధించినవి. ఆశావులగుట్ట భీంబేట్కా అంతటి రాతి చిత్రాలతో విశిష్టమైనటువంటిదే. అయితే మా కొత్త తెలంగాణ చిత్ర బృందం రాతి చిత్రాల అన్వేషకులైనటువంటి అహోబిలం కరుణాకర్, ఎండి నసీరుద్దీన్ సంయుక్తంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలంలోని యాద్గార్పల్లిలో కొత్త రాతి చిత్రాల తావును గుర్తించారు. ఊరి బయట పరుపు రాతి బండ మీద ఉన్న రాతి గుండ్లు ఏర్పడుకోలో ఈ రాతి చిత్రాల అన్నీ ఉన్నాయి. గతంలోనే ఈ ప్రాంతంలో కాశీపేట, పేరారం, లింగన్నపేట, ముచ్చింతల, తురకపల్లి, యాడారం ఈ గ్రామాలలో కొత్త రాతి చిత్రాలను ఈ చరిత్ర బృందమే అన్వేషించింది. ఈ రాతి చిత్రాల తావులో ఎరుపు తెలుపు రంగుల్లో చిత్రించబడిన రాతి చిత్రాలు ఉన్నాయి. వీటిలో ఒక యుద్ధరంగ దృశ్యాలు, పెద్ద రాతి కాన్వాస్ మీద ఎరుపు రంగులో ఒక చిత్రం తెలుపు రంగులో గీయబడి ఉన్నాయి. రాతి చిత్రాలు మంచి కుంచెలతో వేసినటువంటి చక్కటి పుల్ల గీతలతో గీయబడినటువంటి ఉన్నాయి. ఈ యుద్ధంలో పాల్గొన్న వీరులు, విల్లమ్ములు కత్తులు ధరించి పోరాడుతున్నారు. తలపడుతున్న యోధులు, చనిపోయిన వీరులు యుద్ధ దృశ్యంలో కనపడుతున్నారు. ఏనుగు, పులి, గుర్రాల వంటి జంతువులు చిత్రించబడ్డాయి. ఈ ఒక చోట చేతులు పట్టుకొని మరొక చోట ఆయుధాలు చేతపట్టి సామూహిక నృత్యం చేస్తున్నటువంటి మనుషులు, ఎద్దు వంటి జంతువులు, చాలా చోట్ల చేతి గుర్తులు, గుర్రం వంటి జంతువుని ఎక్కిన మనిషి, ఒక దగ్గర తాబేలు వంటి జలచరం, ఎరుపు రంగు రాతి చిత్రాల నడుమ తెలుపు రంగు గుర్రం మీద స్వారీ చేస్తున్న వీరుడు ప్రధానంగా కనపడుతున్నారు. మరికొన్ని తెలుపు రంగు బొమ్మలు ఫేడ్ అయిపోయినాయి. తెలుపు రంగు బొమ్మల మీదనే ఎరుపు రంగు బొమ్మలు వేయడం వల్ల ఆ బొమ్మలు అస్పష్టమైపోయినాయి. సూపర్ ఇంపోజిషన్ ఇది ఈ కష్టాన్ని తెస్తుంది. తెలుపు రంగు చిత్రాలు జంతువులు, వేటాడిన జంతువులు మోసుకెళ్తున్నటువంటి వ్యక్తులు ఒక తావున కనపడుతున్నారు. ఈ చిత్రాలలోని ఎరుపు తెలుపు వర్ణాలు, చిత్రాల శైలి వస్తుపరంగా విశ్లేషించినప్పుడు ఇక్కడ దొరికినటువంటి మైక్రోలిథిక్ రాతి పనిముట్ల లభ్యత కారణంగా కొత్త రాతి యుగం నాటి నూరుడు గుంటలు కూడా ఇక్కడ పరుబండ మీద కనపడడం వల్ల ఈ తావు పురామానవుల ఆవాసమని, మధ్యరాతి యుగం నుంచి అంటే 10,000 సంవత్సరాల క్రితం నుంచి చారిత్రక యుగం వరకు అంటే దాదాపు మధ్య యుగాల దాకా 7 శతాబ్దాల దాకా వేసినటువంటి రాతి చిత్రాల చిత్రిత శిలాశ్రయం అని. ఇందులోని రాతి చిత్రాలు చాలా వరకు ఇక్కడ మనం తురకపల్లి అని షామీర్పేట దగ్గరలో ఉండేటువంటి తురకపల్లి, హనీబర్గ్ రిసార్ట్ దగ్గరలో ఉండేటువంటి ఆ తురకపల్లి రాతి గుహలో ఉన్నటువంటి యుద్ధ చిత్రాలు, అందులో జంతువులు అన్నీ కూడా ఒకే విధంగా పోలికలు కలిగి ఉన్నాయి. ఇదొక పరిశోధించాల్సినటువంటి కొత్త రాతి చిత్రాల